Disappointed gamer garu, thank you so much for your 40 rupees super chat. What's your question if my answer is yes? Are you mad అని అడుగుతా. చాలా అన్ఫార్చునేట్ ఇట్లా అయిపోయింది. యూ నెవర్ సీ సక్సెస్ బికాస్ ఆఫ్ యూ. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. గైస్, ఈ వీడియోలో యాక్చువల్లీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సూపర్ చాట్ స్టార్టింగ్ లో అండ్ ఎండింగ్ లో ఒమేగల్ కూడా ఉంటుంది. డెఫినెట్లీ ఎండ్ వరకు చూడండి, మామూలుగా ఉంటుంది. ఎండింగ్ లో నేను డాన్స్ కూడా చేశాను, ఫస్ట్ టైం ఒమేగల్ లో చేశాను. పక్క మిస్ అవ్వకండి. అండ్ గైస్, మా 100 కి చాలా క్లోజ్ అయ్యాను. డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లెట్స్ గెట్ స్టార్ట్. Disappointed gamer పడిపోయే. నీకెందుకురా ఈ పొయ్యే కాలం? మీరే నేను ఎప్పుడు రోజు చేసేది, మేము కూడా చేస్తామయ్యా. అట్లాంటిది ఏమన్నా ఉంటే చెప్పేసేయి, ఎందుకంటే నా మీద ఎవడైనా చిన్న జోక్ వేస్తేనే నేను హ్యాండిల్ చేయలేను. చాలా డెలికేట్ మైండ్ నాది. ఇట్లాంటిదంటే చాలా కష్టం అయిపోతుంది. ప్లీజ్. ఎలాగిచ్చాను వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. తెంగరదా. డిసప్పాయింటెడ్ గేమర్ లెఫ్ట్ ద చాట్ అంట. ఆన్సర్ లేదా? డిసప్పాయింటెడ్ గేమర్ గారికి మంచి రోస్ట్ అయింది, లేదంటే లాస్ట్ వీడియోస్ లో రోస్ట్ చేస్తారా? ఇట్లానే మంచి పని అయింది. రచ్చగొట్టబడదొబ్బింది. ఇప్పుడు ఏమైనా చేయాలనిపిస్తుంది. ఒక 1 స్టెప్ బ్యాక్ వద్దాం మనము. ప్లే. ఆర్ యు మ్యాడ్ అని అడుగుతా. స్టాప్. వాడి పంపించాయి. టిఫిన్ తింటున్నాను, వాంతి వచ్చేలా ఉంది. 1 minute. This is called revenge da. Revenge. తగ్గేదిలే. సార్ పాపం సార్, ఆడపిల్ల సార్, వదిలేండి సార్, ఆడపిల్ల సార్, వదిలేండి. అయ్యో. Disappointed gamer garu, what's your question if my answer is yes? అచ్చా. yes, కొంచెం తెలివిగా ఆలోచించి ఆన్సర్ చెప్తాను దీనికి, వెయిట్ చేయండి. ఓకే. Disappointed gamer garu, టుడే చాక్లెట్ డే కదా, నాకు ఒక చాక్లెట్ ఇవ్వండి. తెలివిగా ఆలోచించి ఆన్సర్ చెప్తాను దీనికి, వెయిట్ చేయండి. ఎందుకురా అంత పగలబడి నవ్వుతున్నావు నువ్వు? హాయ్ డిసప్పాయింటెడ్ గేమర్ గారు, వ్యాలంటైన్ డే వస్తుంది. మరి నీ బాయ్ ఫ్రెండ్ లో ఏ క్వాలిటీస్ ఉంటే బాగుంటుందో చెప్తే నేను ప్రిపేర్ అవుతా. నీకు ఏ విధంగా ఉంటే నచ్చుతుందో చెప్పు నందిని, నన్ను నేను మార్చుకుంటాను. ఎలాంటి క్వాలిటీస్ ఉండొద్దు. నాకు అర్థం కాలేదు సార్. వాళ్ళకంటూ ఒక డిఫరెంట్ పర్సనాలిటీ ఉండాలి. మీరు ఎలా ఉన్నారో అలానే ఉంటే బాగుంటది. అయితే మరి మ్యాచ్ ఫిక్స్ మనది. వీడు ఒలింపిక్స్ కెళ్ళి ఉంటే ఇండియా గోల్డ్ మెడల్ వచ్చిండేదయ్యా. అట్లా డైరెక్ట్ అడిగితే ఏం చెప్పాలి చెప్పండి. పర్ఫార్మెన్స్ తో చంపేస్తున్నావు. అర్థం చేసుకోవాలి. మా నాన్న అడిగి ఎస్ అంట, పెదనాన్న అడిగి ఎస్ అంట, మా ఫ్యాన్స్ అడిగి ఎస్ అంట. సరేలే, ప్రస్తుతం నీ స్ట్రీమ్ నుంచి వెళ్ళిపోతున్నా కానీ నీ గుండెల్లో ఎప్పటికీ ఉంటా. సైనింగ్ ఆఫ్. వ్యాలంటైన్స్ డే కల్లా ఒక పోరుని సెట్ చేసుకుందాం అనుకుంటున్నా. అమ్మాయిలకి ఎలా నచ్చాలి టిప్స్ చెప్పన్నా. ఒక అమ్మాయిని చూసేమంటే అలా లేవాలి. మనకెందుకే పైకే నవ్వు. ఏమైంది రుత్మా, టిప్స్ చెప్పమంటే ఫోటోకి స్టిల్ ఇస్తున్నావు. ఏం తప్పేంటి? నీకేమన్నా నాలంటి అందగాడు. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. నువ్వు అమ్మాయిని ఊరుకూరికి డిసప్పాయింట్ చేస్తావంట, తెగ ఫీల్ అవుతున్నారు. ఇది వ్యాపారం. ఈసారి పార్ట్నర్ గా అపాయింట్ చేసుకో. నీకు అర్థమవుతుందా? కోచింగ్ సెంటర్ పెట్టాను బ్రో, మీరు ఓపెనింగ్ చేస్తే బాగుంటది. పాస్ట్ లో మీ గురించి చాలా విన్నానా. కంగ్రాచులేషన్స్ బేబీ, నీ పవర్ ఒకసారి ముగ్గురు పుట్టారా. గురువు గారిని మర్చిపోయావు. జానీ సేన్. ఏమరా బాబులు, మస్తు కామెడీ చేస్తుండే. అవును సార్, నవ్వమంటారా? ఏమరో నీ వీడియో ఒకటి ఇస్తే డెమో చూపిస్తాను స్టూడెంట్స్ కి, మెయిల్ చేయవా? మరీ చెప్తావు. నువ్వు ఏడున్నావు, నేను కూడా ఆడే ఉంటా. అంటే ఎస్. నీ పేరేంది? రాకేష్. ఏ హీరోయిన్ ఆప్కే ప్యార్ మే గిర్ గయి. ఇక్కడ విన్నట్టుందా? నీ ఫ్యూచర్ లో నీ హస్బెండ్ లాగా ఉంటాను.
ఊరుకో బ్రో టాలెంట్స్ ఏమైనా ఉన్నాయా? మా వాళ్ళగా చాలా ఉన్నాయి ఏదైనా శివాజీ శివాజీ నన్ను చంపాలని చూస్తున్నారు. అంబులెన్స్ కు ఫోన్ చేయరా. అవి కాదు బాబు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇలా వ్యాలంటైన్స్ డేకి? ఏంది స్టోరీ? ఇవన్నీ నాకు తెలియాలి. మావాడు రేపు పోతుండు, ఏడికి? ఎల్లుండి పోతాడు, రోజు కూడా పోతుండు, వాడు ఎక్కడికో పోతుండు. ఏమంటారు అమ్మాయిల గురించి ఏం చెప్తారు ఎప్పుడు? ఇప్పుడు నాకు వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, నాకు కూడా పడేయాలని ఉంది అన్న. మావానికి 15,000 బొక్క పెట్టారు. ఎవ్వడ్రా నువ్వు? ఒక్కదాని తెమ్మంటే 4 వచ్చిర్రు వెంబడి. అమ్మాయిలు 4 వచ్చిరా? అంత ఇంట్రెస్టింగ్ ఉన్నది కాన్వర్సేషన్ నీకు. ఒక్కరిని పిలిస్తే ఆమెతో ఇంకా 4 వచ్చారంట. మనకి మంచిగా పడ్డది. మనం 4 వేసినా లేదంటే ఒకళ్ళే? అమ్మాయిలు కాదు బ్రో, వీళ్ళ ఫ్రెండ్స్ బ్రో. అది బుర్రా భూత. సార్ మీరు పిలిచి ఒక్క అమ్మాయి వచ్చిరంటే వచ్చిరా అంటే నాకు కూడా ఆలోచన రావాలి కదా, ఎక్కడ స్ట్రక్ ఎత్తలేదు. కాదన్నా 1964 ఈ టైంకి ఏమైందో తెలుసా చెప్పి ఏదో ఒకటి వేద్దామని ఉన్నావు. అన్న అట్లా చెప్తే ఎట్లా ఏమవుతుంది వచ్చు అన్న? जोर से बोल के लोगों को स्कीमें बता दे. రాత్రి అయింది. ఏ కరెక్ట్ ఆన్సర్. లేదు అదే బ్రో. లేదన్నా, అమ్మాయిలు వస్తే తిందామని చూస్తున్నా కానీ దొరకట్లేదు. రాజాజీ చాలా నేను ఎడిటింగ్ నేను చూసుకుంటా. డాన్స్ ఒక పాట జారిమిఠాయి పెడతారో ఏం పెడతారో తెలియదు. మంచి డాన్స్ అందరూ. So please welcome Ganesh Group from Vizag. This man's what? अरे म्यूजिक ऑन. DJ Anil. Yaking. ప్రియా కరెంట్ పోయింది, తొందరగా రామ్మా. మన ఇద్దరం మంచి డాన్సర్ కోసం వెతుకుతున్నాం కదా, కరెక్ట్ అయిన వాడు దొరికాడమ్మా. చాలా బాగా చేస్తున్నాడమ్మా. సరే పడుకో, ఏముందిలే ఇంకా.